విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ఊరట కలిగించింది రాష్ట్ర ప్రభుత్వం. 1956 స్థానికత ఆధారంగా తెరపైకి వచ్చిన ఫాస్ట్ పథకాన్ని విరమించుకోవాలని డిసైడ్ అయింది. పాత పద్ధతిలోనే ఫీజులు చెల్లించాలని నిర్ణయించింది. దీనికి రాష్ట్ర కేబినెట్ కూడా ఓకే చెప్పింది. ఎన్నో ఆందోళనలు, మరెన్నో వివాదాలు అన్నింటికీ తెరపడింది. కొత్తగా తెరపైకొచ్చిన ఫాస్ట్ పథకాన్ని పక్కన పెట్టారు సీఎం కేసీఆర్. బోధనా ఫీజులకు గతంలో లాగే ఈ పాస్ విధానాన్నే ఫాలో కావాలని నిర్ణయించారు. ఫీజు రింబర్స్మెంట్ చెల్లింపులకు మాత్రం 371Dని పాటిస్తామని స్పష్టం చేశారు. పేద విద్యార్థులకు ఆర్థిక సాయం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకున్న ఫాస్ట్ పథకంపై నిన్న జరిగిన కేబినెట్ భేటీలో విస్తృతంగా చర్చ జరిగింది. పథకంపై వస్తున్న ఆరోపణలు, గవర్నర్తో భేటీలు, కోర్టు అక్షింతలతో ఫాస్ట్ను కొనసాగించడం అంత మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. మెజార్టీ అభిప్రాయాలతో గతంలో మాదిరిగానే రీయింబర్స్మెంట్ విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించింది కేబినెట్. ఫీ రీయింబర్స్మెంట్ బకాయిల విషయంలో ఆందోళన అవసరం లేదని భరోసా ఇచ్చారు సీఎం. గత ప్రభుత్వాల కాలంలో 4 ఏళ్లుగా పేరుకుపోయిన 1650 కోట్ల రూపాయల్లో కొంత చెల్లించామన్నారు. మిగతా 862 కోట్ల బకాయిలను విడుదల చేస్తున్నామన్నారు. విద్యార్థుల ఫీజు గత ప్రభుత్వం 4 సంవత్సరాల బకాయిలు మా నెత్తిన పెట్టిపోయింది. అవి దాదాపు 1650-1800 కోట్లు పెట్టిపోయినరు. కొన్ని బకాయిలు చెల్లించినము. మిగిలినటువంటి 862 కోట్ల రూపాయలు ఉన్నాయి. వీటిని మొత్తం ఈరోజు కేబినెట్ డెసిషన్ తీసుకుని విడుదల చేస్తా ఉన్నాం. 862 కోట్ల ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పాత బకాయిలు ఏవైతున్నాయో వాటిని చెల్లిస్తాం. ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, కళాశాలల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.